ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ ఏ విధంగా అన్యాయం చేసిందో తెలుసని కేసీఆర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను పునః పరిశీలించాలని హైకోర్టు గవర్నర్ ఆదేశించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఏకలవ్యులకు కేసీఆర్ ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆనాడు పులివెందుల కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది. ఇప్పుడు సిద్దిపేటకు ఒక గౌరవం ప్రత్యేకత ఉంది. దీన్ని మనం నిలుపుకుందామని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో 5 లక్షలతో నిర్మించే ఏకలవ్య మిత్ర మండలి భవనానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ₹1 కోటి ఏకలవ్య భవనం నిర్మించుకున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటను ఆదర్శంగా నిలుపుదామని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక్కడ లేని విధంగా దాదాపు ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం. ముందు ఒక ఫ్లోర్ నిర్మించిందాం 60 లక్షలు ఖర్చు పెట్టి. మళ్ళీ అందరు వచ్చింది అన్నయ్య మరి భోజనాలకు కష్టమవుతుంది, పైన హాల్ కూడా కట్టాలని చెప్పి అడిగితే మళ్ళీ ఒక ₹50 లక్షల ఖర్చు పెట్టి దాదాపు ₹1,10,00,000 చక్కటి ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు. మరి మీరందరూ కూడా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మాకు కూడా ఏకలవ్య మిత్ర మండలికి కూడా సహకారం కావాలని వచ్చారు. దాంట్లో భాగంగానే మొన్న ఒక ₹5 లక్షల శాంక్షన్ చేసి ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. మా యాదగిరి హుషారున్నాడు, మంచిగా 2 మంచి మాటలు చెప్పిండు. మొత్తం అయ్యేదాకా నీదే జిమ్మేదారి అంటే నా చేతులు నా మీద పెట్టిండు. సో బట్ ఏది ఏమైనా తప్పకుండా ఈ భవన పూర్తి చేయడానికి కూడా నా సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మీరు కూడా దయచేసి ఆలోచించాలి. వాస్తవానికి మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసిండో కూడా మీరు చూసింటారు. చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు, మరి దాన్ని పునః పరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు. అంటే మా ఏకలవ్యులకు ముఖ్యంగా మన జాతి నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేకపోతున్నారు కనుక చట్టసభల్లో మీ గొంతు వినిపించాలని ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు. సో ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన జాతి అభివృద్ధి కోసం ఎల్లవేళలా నా సహకారం మీకు ఎప్పుడు కూడా నేను అందిస్తాను. మరి మీరు కూడా తప్పకుండా మన సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అంటే ఒక ప్రత్యేకత ఉండేది, కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది, సిద్దిపేట అంటే కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. దీన్ని నిలుపుకోవాలన్నా వద్దా? మనం ఎప్పటికీ ఈ పేరును సిద్దిపేటకు ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టను ఉంచుకుందామా వద్దా? మధ్యలో ఎవడో వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే మనం ఆగమాగం కావద్దు. ఎందుకంటే శత్రువులు మన మీద ఈ ప్రత్యేకతను పొడగొట్టాలి, సిద్దిపేటకు ఉన్న గౌరవాన్ని తగ్గించాలని కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. బట్ మనం దాన్ని నిలబెట్టుకోవాలి, అందరం కలిసి కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం. సిద్దిపేటను ఇంకా అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరికీ ప్రత్యేకంగా ఉండే విధంగా దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ